మీరు ఇక్కడ చూస్తున్నారు నా ముంగట పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఇవి 10,000 పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఈ 10,000 పోస్ట్ కార్డులు కూడా మేము చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పోస్ట్ కార్డు మీద ఆధార్ కార్డ్ నంబరు, సెల్ ఫోన్ నంబరు, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు అన్నీ కూడా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కోసమని కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. జాగృతి ఆధ్వర్యంలో కేవలం మా జాగృతి ఆడబిడ్డలు కార్యకర్తలై మాత్రమే 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ సేకరించి మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాం. ఎందుకోసం చూపిస్తున్నామంటే మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకు పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు ఇప్పుడు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. మీరు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు. కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో, మా యొక్క రక్షణ విషయంలో, మా యొక్క విద్య విషయంలో, మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు, దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెడతలేరు. కాబట్టి మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డలు ఓట్లేసినరో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్, విత్ ఫోన్ నంబర్, విత్ గ్రామం మొత్తం ఈ 10,000 మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు తిరుగుతాం. లక్షలాదిగా సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆడబిడ్డల పట్ల మీరు అలక్ష్యం వహించకండి. మీరు అన్ని స్కీమ్లు రివ్యూలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఆడబిడ్డల కోసం మాట్లాడటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మీరు ఆలోచన చేయాలి. ఇదే తెలంగాణ నుంచి ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆడబిడ్డలమే దేశంలో ఎవరు మాట్లాడక ముందు, మీ సోనియా గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడక ముందు ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి తెలంగాణ జాగృతి ఆడబిడ్డలమే ఆనాడు మహిళా బిల్లు కావాలని చెప్పి ఢిల్లీలో కూర్చొని మేము ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది. మీ పాత్ర ఎక్కడా లేదు మహిళా బిల్లు రావడంలో. కనీసం ఇప్పుడు మహిళా బిల్లు తీసుకొచ్చినాం మేమందరం కష్టపడి. కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు. సెన్సెస్ పెట్టగానే సెక్షన్ 5 మహిళా బిల్లులు ఏముంటుందంటే ఎప్పుడైతే సెన్సెస్ పెడతారో అప్పుడు ఇమీడియట్గా రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుందని ఉంటుంది. కానీ దాన్ని కూడా మీరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా కనీసం ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, మీ ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నారు, ఒక్కనాడు కూడా మీరు కనీసం అడిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తక్షణమే మహిళలకు 2,500 ప్రకటించండి, లేకపోతే సోనియమ్మ గారికి మేము లక్షల సంఖ్యలో ఈ పోస్ట్ కార్డులు పంపడం జరుగుతుంది.